హలో అందరికీ. ఇదే నా ఫస్ట్ వీడియో. ఎలా వస్తుందో తెలీదు. బట్ మార్నింగ్ ఎలానే ఉంటుంది మా ఇంట్లో. చాలా బాగుంటుంది వ్యూ. తర్వాత బ్రష్ చేసుకొని టిఫిన్ తినేసి లడ్డు తిందామని తీసుకెళ్తున్నాను అనమాట వరండాలోకి. మంచిగా ఉయ్యాల దగ్గర కూర్చొని లడ్డు తినుకుంటూ ఆ చెట్లను చూస్తే ఎంత బాగుంటుందో. అందుకే అక్కడ కూర్చొని మంచిగా లడ్డు తిందామని నిన్ననే చేసినాం. సున్నుండలని యూట్యూబ్లో చూసి బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. నెయ్యి బెల్లంతో చేసింది బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే నేను తిని చూపిస్తున్నా మీకు. ఎలా ఉందో కూడా చెప్తా తిని చూడండి. చాలా బాగుంటుంది లడ్డు. మీకు కావాలంటే చెప్పండి, రెసిపీ చేసి చూపిస్తాం. ఇంకేంటి సంగతులు మరి. ఇది నా ఫస్ట్ వీడియో. అయితే చికెన్ రెసిపీ ఎలా చేస్తారో నాకు తెలీదు. మా మమ్మీ కిచెన్లో చేస్తుంటే చూద్దామని పోయి చూస్తున్నా. ఎలా చేస్తుందో వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతామని ఇంకా స్టార్ట్ చేసింది అనమాట. చికెన్ తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి కలుపుతుంది అనమాట. వేసింది ఇప్పుడు చేతితో కలుపుతుంది, ఈవెన్గా కలుపుతుంది అనమాట. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం? యాక్చువల్గా అయితే నేను హాస్టల్ నుంచి వచ్చిన కాబట్టి నాకు చికెన్ తినాలని ఫుల్ అనిపించింది. అందుకే ఇంకా ఈరోజు చికెన్ తిందామని అడిగిన. చికెన్ తినాలని వెంబటే తెచ్చింది. చేస్తుంది మా మమ్మీ అయితే ఇక్కడ. మీలో ఎంతమందికి ఈజీగా చికెన్ చేయడం వచ్చో చెప్పండి కమెంట్లో. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేస్తుంది మమ్మీ. స్టవ్ ఆన్ చేసి చికెన్ పెట్టింది పొయ్యి మీద. అయితే చూద్దాం ఇంకేం చేస్తుందో. మీలో ఎంతమందికి వచ్చు చికెన్ చేయడం? తర్వాత ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చికెన్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేయడానికి ప్లేట్లో దాల్చిన చెక్క ఇలాచి అవన్నీ తీసుకున్నాం. తర్వాత ధనియాలు తీసుకున్నాం. తర్వాత కొబ్బరి పొడి కూడా తీసుకుంటాం అన్నమాట. వీటన్నిటిని మనం ఇప్పుడు రోట్లో దంచి పౌడర్ లాగా చేసుకొని పేస్ట్లా. ఇందాక మనం తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటాం అన్నమాట. బౌల్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం అనమాట. ఇక్కడ అదే చేస్తుంది మా మమ్మీ. ఇక్కడ ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసి ఆనియన్స్ని ఫ్రై చేస్తుంది. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ ఆయిల్ పోసింది, తర్వాత ఆనియన్స్ వేస్తుంది. ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తుంది అనమాట. కొన్ని తీసుకుంది, ఎక్కువ ఏం తీసుకోలేదు. కొన్ని ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేస్తుంది అనమాట. రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం. రెడ్ ఆర్ బ్రౌన్ అలా అని మరీ మాడిపోవద్దు. జస్ట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఇంకా లైట్గా బ్రౌన్గా అయితేనే ఉన్నవి చూడండి. ఇందాక మనం చేసుకున్న చికెన్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని రోట్లో తీసుకొని కొబ్బరి పొడి వేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం బాగా దంచాలన్నమాట. పేస్ట్ అయ్యేదాకా దంచుకోవాలి మనం. రోట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటుంది. మిక్సీలో కూడా వేయచ్చు, బట్ రోట్లో వేస్తే చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట చికెన్. ఇక్కడ అదే చేస్తుంది మమ్మీ ప్రాసెస్. మొత్తం పేస్ట్ లాగా అవ్వాలి. అయితే ఇందాక మనం తీసుకున్న ధనియాలు ఏంటిది చికెన్ మసాలాకు సంబంధించిన అవి తీసుకున్నాం కదా, అవేం దంచట్లేదు అనమాట. ఆల్రెడీ మా దగ్గర ధనియాలు ఇలాచి దాల్చిన చెక్క అవన్నీ మిక్సీ చేసి ఒక పౌడర్ అయితే ఉంది మా దగ్గర. ఆ పౌడర్ మేము డైరెక్ట్ వేసేస్తాం చికెన్లో. జస్ట్ ఇవి కొబ్బరి పొడిను ఆనియన్స్ మాత్రమే దంచుకుంది మా మమ్మీ. ఇప్పుడు
ఒక బౌల్ తీసుకొని ఇందాక చేసిన చికెన్ పక్కన పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసి తాలింపు పెట్టుకుంటాం కదా, అలాగా జీలకర్ర వేస్తుంది. ఫస్ట్ అయితే జీలకర్ర, పసుపు వేయాలి. జీలకర్ర, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆయిల్ పోసి ఆనియన్స్ వేసుకోవాలి. అన్నీ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట. నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే మంచిగా ఆనియన్స్ మగ్గేదాకా ప్లేట్ పెట్టేసింది మా మమ్మీ. ప్లేట్ పెట్టేసి మళ్ళీ తర్వాత తీసేసి కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మరి మాడిపోదు కాబట్టి అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. పచ్చివాసన పోయేదాకా దాన్ని కలుపుకుంటూనే ఉండాలన్నమాట. కలుపుతూనే ఉండాలి. నాకైతే చికెన్ అంటే పిచ్చి, ముక్క లేనిదే ముద్ద దిగదనమాట. తర్వాత ఇందాక వేసుకున్న మనం చికెన్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఎందుకంటే ముక్కలు కొంచెం మెత్తబడాలి కాబట్టి, ఉడకాలి కాబట్టి బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కారం ఎక్కువ వేసుకోకండి, కారం ఎక్కువైతే తినలేము. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్, కొంచెం ఎసరు కోసం అట్లా కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి కొంచెం అట్లా వాటర్ పోసుకుంది మా మమ్మీ. తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నాం, అది కొబ్బరి పొడి ప్లస్ ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసింది. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ధనియాల పొడి వేసి బాగా కలుపుతుంది అనమాట. నిజంగా చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఆల్రెడీ నేను లంచ్ చేసేసిన, చాలా బాగుంది. లాస్ట్కి గార్నిషింగ్ కోసం పుదీనా వేసింది. చాలా బాగుంటుంది. స్మెల్లే మామూలుగా రాలేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది చికెన్. మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో. ఇదే నా లంచ్ ప్లేట్.